అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయనున్నట్లు, దానికి ఇలాన్ మస్క్, మనకు తెలుసు ఇలాన్ మస్క్ ఎంత ఫేమస్, అండ్ వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీలో చాలా ఫేమస్ అన్నమాట. ఇద్దరిని ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో పెట్టి అమెరికాలో గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెంచడానికి వాళ్ళు కృషి చేస్తున్నట్లు, వాళ్ళు దానికి సంబంధించి చాలా యాక్టివిటీస్ జూలై 4, 2026 కల్లా కంప్లీట్ చేయనున్నట్లు ప్రకటించారు. జూలై 4, 2026 ఏంటి అంత సిగ్నిఫికెంట్? ఆ రోజుకి అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ సంతకం పెట్టి 250 years పూర్తవుద్ది అనమాట. 250వ సంవత్సరం పూర్తవుద్ది. ఆ సందర్భంగా గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెంచడానికి అమెరికాలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారనమాట. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ 2.0 కొత్త ప్రభుత్వంలో డిస్మాంట్లింగ్ ద గవర్నమెంట్ బ్యూరోక్రసీ ఏదైతే లెథార్జిక్ గా లాక్లస్టర్ గా ఉందో, ఏదైతే బద్ధకంతో నెగ్లిజెన్స్ తో కూడిపోయిందో మొత్తాన్ని దాన్ని రీస్ట్రక్చర్ చేయడం, ఇది ప్రధానమైన లక్ష్యం. స్లాష్ ఎక్సెసివ్ రెగ్యులేషన్స్, విపరీతమైన రెగ్యులేషన్స్ తగ్గించడం, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ తగ్గించడం అంటే అనవసరమైన ఖర్చు తగ్గించడం, ఫెడరల్ ఏజెన్సీస్ ని రెగ్యులేట్ చేయడం, ఇలా చాలా కొత్త స్ట్రక్చర్స్ తీసుకొస్తుందంట ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. అమెరికాలో పాత రోజుల్లో ఒక సిస్టమ్ ఉండేది, దాన్నే స్పాయిల్స్ సిస్టమ్ అంటాం. అంటే మెరిట్ ప్రకారం కాకుండా ఎవరైతే ఇన్కంబెంట్ పార్టీ ఇన్ పవర్, ఏ పార్టీ అయితే పవర్లో ఉంటుందో వాళ్ళకి లాయల్గా ఉండే వాళ్ళకి పోస్టులు ఇచ్చేవాళ్ళు. మెరిట్ ప్రకారం కాదు, కేవలం వాళ్ళకి లాయల్, వీళ్ళు మాకు లాయల్ అనే వాళ్ళకి పెద్ద పెద్ద పొజిషన్స్ ఉంటాయి. సో ఆ సిస్టమ్ తర్వాత కొన్ని సంవత్సరాలకు అమెరికాలో కొంత మెరిట్ కూడా ఫాలో అవుతున్నారు. కానీ ఇప్పటికి కూడా ఒక లెగసీ ఉంది అమెరికాలో. గవర్నమెంట్ మారినప్పుడల్లా బ్యూరోక్రసీ చేంజెస్ చాలా వస్తాయి. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇప్పుడు గట్టికి వచ్చినారు. నా లాయలిస్ట్లే నా బ్యూరోక్రసీలో ఉండాలని ఆయన మనసులో భావన ఉందేమో అని ఇక్కడ తెలుస్తోంది. అంటే డిస్మాంట్లింగ్ ద గవర్నమెంట్ బ్యూరోక్రసీ అనే దాని మీద హైరార్కీస్ తగ్గించడము, ఎక్కువ రెస్ట్రిక్షన్స్ తగ్గించడము, కాంప్లెక్స్ బ్యూరోక్రటిక్ స్ట్రక్చర్స్ తీసేయటము, నచ్చిన వాళ్ళని పొజిషన్స్లో అంటే లాయలిస్ట్ని పొజిషన్లో పెట్టుకోవడం, అన్నీ కూడా దీనిలో వస్తాయన్నమాట. దాంతోపాటు అమెరికాలో చాలా అప్పు ఉంది, $35 trillion అప్పు ఉంది. అమెరికన్ ఎకానమీని రిఫార్మ్ చేయడం కూడా ఈయన బాధ్యత అనుకుంటున్నారు ఈయన. వీటన్నిటితో పాటు ట్రంప్ 2.0లో ఎంటర్ప్రిన్యూరల్ అప్రోచ్ టు గవర్నమెంట్, అసలు ప్రభుత్వ విధానమే ఎంటర్ప్రైజ్ని బిజినెస్ని సపోర్ట్ చేస్తుండే విధానాలు తీసుకురాబోతున్నారు అనమాట. వీటన్నిటికీ ఫెడరల్ ఏజెన్సీస్లో కూడా చాలా రీస్ట్రక్చరింగ్ కావాలి. ఇవన్నీ చేసే పందాలోనే ప్రభుత్వం ఉంది, కొత్త ప్రభుత్వం, రాబోయే అమెరికన్ ప్రభుత్వం అనమాట. ఇక్కడ ఇంకో మాట కూడా వాడారు, స్లాష్ ఎక్సెసివ్ రెగ్యులేషన్స్. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ చాలా తగ్గించాలి. ఒక కొత్త రెగ్యులేషన్ వస్తే 2 పాత రెగ్యులేషన్స్ తీసేయాలి. 1 in 2 out పాలసీ అనమాట. దాంతోపాటు ఈ రెగ్యులేషన్స్ వాటిలో మనుషులు హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలని కూడా కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది అమెరికాలో. ఇకపోతే అమెరికాలో అప్పు తగ్గించడానికి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్, ఏదైతే వృధాగా ఖర్చు ఉందో దాన్ని తగ్గించడానికి పబ్లిక్ లీడర్ బోర్డ్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తారు. దానిలో ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఇస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, అండ్ వీళ్ళు బడ్జెట్ కూడా సలహాలు ఇస్తారండి ఈ పబ్లిక్ లీడర్ బోర్డు వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ నుంచి. సో ఇదంతా కూడా అమెరికాలో రిఫార్మ్స్ రాబోతున్నాయి. ఇవన్నీ రిఫార్మ్స్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కొత్త డిపార్ట్మెంట్ క్రియేట్ అవుతుంది. దాన్ని లీడ్ చేసే వాళ్ళు ఇలాన్ మస్క్ మరియు వివేక్ రామస్వామి.